దేశాన్ని పరిపాలించేవారు జన్మించారు, మనకు రాజ్యాంగాన్ని రాసిన వారు జన్మించారు, చాలామంది జన్మించారు. జన్మించిన వారు కేవలము దేశమునికే పరిమితి ఉన్నారు కానీ ప్రపంచానికి పరిమితి కాదు. బిఆర్ అంబేద్కర్ అని జన్మించాడు, రాజ్యాంగం నిర్మించాడు. నెహ్రూ గారు జన్మించారు, ఆయనకి మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలన చేశారు. గాంధీ గారు జన్మించారు, గాంధీ గారు కూడా మనకు స్వతంత్రమును తీసుకుని వచ్చారు. కానీ అది కేవలము దేని కొరకనంటే మన భారతదేశమునకు పరిమితిగానే ఉన్నది. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు జన్మించినది సర్వలోక మానవుల యొక్క పాపము కొరకని జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జన్మించిన మహానుభావులు ఘనులైన వారు ప్రవచన పుత్రులు కాదు. ప్రవచనం ద్వారా ఎవరు జన్మించలేదు. ప్రవచనం ద్వారా జన్మించినది ఎవరంటే ప్రపంచ యావత్తులో ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే ప్రవచన పురుషుడు. ఆయనే జన్మించాడు. ఆయన ప్రవచనాలు ఎవరు ప్రవచించారంటే ప్రభు యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పాడు, ఇర్మియా ప్రవక్త ప్రవచనం చెప్పాడు. కనుక దానియేలు ప్రవక్త కూడా ప్రవచనం చెప్పారు. భక్తులు యేసుక్రీస్తుని గురించి ప్రవచనం చెప్పారు. ఎప్పుడు ప్రవచనం చెప్పారంటే ఆయన జన్మించక ముందే ప్రవచనం చెప్పారు, ఆయన జన్మించక ముందే. కనుక ప్రవచనములు ప్రవచించిన తర్వాత నెరవేరిని. అవి ఎట్లయితే కదా నెరవేరిని అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. కనుక మత్తయి భక్తుడు ప్రభువు యేసుక్రీస్తుని గురించి ఆయన వివరించాడు. యేసు ఎందుకు జన్మించాడంటే ముందుగా మీకు దేశ నాయకుల గురించి వివరించాను, వారు జన్మించి ఎవరు ఏమేమి పనిచేశారో వివరించాను. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ప్రవచన పురుషుడు కనుక ఈ ప్రవచన పురుషుడు ఎవరెవరు ప్రవచించారో కూడా వివరించారు. అయితే యేసు ఎందుకు జన్మించాడంటే కనుక ఆయన ఆమె కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించున్నాడు. పాపము నుండి రక్షించేవాడు, దోషము నుండి రక్షించేవాడు, అపరాధములను రక్షించేవాడు ఎవరంటే ప్రభువు యేసు ఒక్కడే. మనిషికున్న పాపము నుండి విడుదల కావాలంటే పాత నిబంధన ప్రకారము పాపం చేసిన ప్రతి మనుషుడు కూడా శిక్ష ఉన్నది. పాపానికి శిక్ష ఏంటంటే రక్తము చిందించాలి. రక్తము చిందించలేదన్నదే పాపానికి పరిహారము లేదు, పాపమునకు తీసివేయబడడానికి కారణము లేదు. కనుక పాత నిబంధన కాలంలో రక్తమును పాపానికి విమోచన ఏదంటే రక్తము. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. కనుక దేవుడు దేవునిగా ఈ భూలోకంలో జన్మించినట్లయితే మనుషులు చూడలేరు, ఆయన చూసి బ్రతకలేరు. కనుక దేవుని తండ్రైన దేవుడు కుమారునిగా జన్మింపజేశాడు కన్య గర్భమున. మరి కన్య గర్భమున జన్మించాలంటే ఒక స్త్రీ ప్రసవించాలంటే పురుషుడు అవసరమైనది. కనుక పురుషుడు లేనిదే స్త్రీ ప్రసవించలేదు. అయితే మరియమ్మ క్రీస్తును జన్మించినదంటే కనుక యేసేమునకును మరియమ్మనకును ప్రదానము చేయబడినది, కానీ వారికి వివాహము జరగలేదు. మరి యేసు జన్మించాడు, ఈయన ప్రవచన పురుషుడు. యేసు జన్మించక ముందే ప్రవచనం ఉన్నది. కనుక మరియా యేసేముని ఇంకొక అక్కడ సత్యాన్ని మనం గమనించాలి. మనం సాధారణంగా వివాహాలు జరగాలంటే నిశ్చితార్థం జరగాలి. అంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నాం, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తున్నాం అని అది గుర్తు దేశానికి. మరి ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా యేసేపు మరియమ్మ కూడా ప్రదానం చేయబడింది.
ఒకరికి ఒకరు ఒప్పందాలు, తల్లిదండ్రులు ఒప్పందాలు చేసుకున్నారు, ప్రదానం చేయబడ్డారు. ప్రదానం చేయబడ్డారు కానీ వారు వివాహం కాలేదు. వివాహం కాలేదు కనుక గాబ్రియేలు దూత మరియమ్మను దర్శించి, దయాపాత్రురాలా నీకు శుభమని చెప్పింది. కనుక ఏంటో శుభవచనం అంటే, ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుని కంటున్నావు. ఆ శుభవచనం అమ్మకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ప్రదానం చేయబడినది కానీ నాకు వివాహము జరగలేదు, నేను ఎట్లయితే గర్భవతిని అవ్వగలను అంటే ఆమె చెప్పింది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతున్నావు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తర్వాత యేసేపు మరియమ్మను చూచినప్పుడు ఆమె గర్భవతి. యేసేపు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, రహస్యముగా ఆమెను విడనాడాలని ఒక ఆలోచన వచ్చింది. రహస్యముగా ఆలోచించాలి. ఎందుకంటే పురుషుడు ఏదైనా స్త్రీ గర్భవతి అయినప్పుడు వివాహం కాకముందు ఎవరికైనా డౌట్ వస్తుంది, అనుమానాలు వస్తాయి. కనుక మరియమ్మ కూడా గర్భవతి అయినది కనుక, యేసేపుకు ప్రదానం చేయబడింది కనుక ఇప్పుడు యేసేపుకు ఒక అనుమానం వచ్చింది ఆయన హృదయంలో. రహస్యముగా ఆమెను విడనాడాలనుకున్నా. అప్పుడు గాబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడిన రీతిగా యేసేపును కూడా మాట్లాడింది, యేసేపుతో కూడా మాట్లాడింది. కనుక యేసేపు అప్పుడు మరియను చేర్చుకున్నాడు కానీ వారు ఏకము కాలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అని. అంతేనే మత్తయి భక్తుడు అన్నాడు, ఆమె ఒక కుమారుడు కనును, తన ప్రజలను వారి పాపముల నుండి